సన్నగా తరిగితే కొంచెం వేగంగా వేగిపోతాయి. క్యాబేజీ తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి స్టవ్ అంటిస్తున్నాను. బాగా కలపాలండి, లేదంటే మాడిపోతాయి. రంగు మారిపోతుంది పచ్చడి వాటికి. మొత్తం ఇందులో కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను. ఈ కల్లుప్పు వేసేటప్పుడు చూసుకోండి, చూసి వేయాలి, లేదంటే ఎక్కువైపోద్ది. కొంచెం పసుపు పొడి, మూత పెట్టేస్తున్నాను. చూద్దామా క్యాబేజీ ఎంతవరకు వచ్చిందో. నువ్వుల్ని మిక్స్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ భాగీరథి ఆంటీని. ఇదిగోండి, ఈవేళ క్యాబేజీ పచ్చడి చేస్తున్నాను. చూడండి, క్యాబేజీ ఇదో చిన్నది, ఇదొక హాఫ్ తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, ఎండుమిర్చి, ఇంగువ, ఇది పసుపు పొడి, ఇది ఆయిల్. ఇంకా స్టార్ట్ చేద్దామా? క్యాబేజీ కొంచెం ఇలాగే క్లీన్ చేసేసుకుంటాను. ఇదిగోండి, శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలు తరుగుతాను. మిర్చి కూడా ఇప్పుడు కట్ చేస్తానండి. ఇవి కొంచెం ఘాట్లు పెడితే ఆయిల్లో వేసేటప్పుడు పేలకుండా ఉంటాయి. చిన్న ఘాట్లు అంతే, ఇలా చేసి పెట్టుకోవాలి, లేదా మన మొహం మీదకి వచ్చేస్తాయి. ఇంకా క్యాబేజీ కటింగ్ చేసేస్తాను. చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. సన్నగా తరిగితే కొంచెం వేగంగా వేగిపోతాయి. ఇది చాలా బాగుంటుందండి క్యాబేజీ పచ్చడి. క్యాబేజీ తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి స్టవ్ అంటిస్తున్నాను. ఇప్పుడు అన్నీ వేయించుకోవాలి కదా. ఈ కడాయి కొంచెం వేడెక్కితే నువ్వులు వేయించుతాను ముందు. ఇదిగోండి నువ్వుపప్పు, ఇదిగో నువ్వుపప్పు వేస్తున్నాను. బాగా కలపాలండి, లేదంటే మాడిపోతాయి. రంగు మారిపోతుంది పచ్చడి. ఇవి వేగినట్లేనండి. ఇదిగోండి, చిట్పట్ అవుతున్నాయి కదా. ఇది కలర్ మారింది. ఇంక తీసి పక్కన పెట్టుకుంటాను. కడాయిలో ఆయిల్ పోసి కొద్దిగా ఈ ఆయిల్ కొంచెం ఎర్రగా ఉంది, ఏంటో అనుకోగలరు. నేను పిండి వంటలు ఏమైనా చేస్తే ఆ ఆయిల్ వాడేస్తానన్నమాట, ఇలాగే కూరలకి వాటికి. చూసారు కదా, ఇవన్నీ వేస్తాను. ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వేగిపోయినట్లే.
ఇది తీసి పక్కన పెడతాను. కొంచెం చల్లారినాక మిక్సీ పెట్టాలి. ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ పోసి క్యాబేజీ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి బాగా వేయించాలి. క్యాబేజీ ముక్కలు వేసేస్తున్నాను. మొత్తం వేసి ఇందులో కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను. ఈ కల్లుప్పు వేసేటప్పుడు చూసుకోండి, చూసి వేయాలి, లేదంటే ఎక్కువైపోద్ది. కొంచెం పసుపు పొడి, మూత పెట్టేస్తున్నాను. చూద్దామా క్యాబేజీ ఎంతవరకు వచ్చిందో. కొత్తిమీర కట్ చేశాను, కొంచెం కాగలు ఉన్నాయి, అవి ఇందులో వేసేస్తున్నాను. కొత్తిమీర కాగలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా కొంచెం ఆగాలి, చల్లారిన తర్వాత మిక్సీ పెట్టడమే. కొంచెంసేపు మూత పెట్టి మగ్గిస్తాను. క్యాబేజీ ఎంతవరకు వచ్చిందో చూస్తాను. చూసారా, వాటర్ పూర్తిగా అయిపోతే అప్పుడు వేగిపోయినట్లే. ఇది మరి కొంచెం చూడండి ఎంత వాటర్ వచ్చిందో క్యాబేజీలోది. క్యాబేజీ కడిగాను, మొక్కనే కడిగాను, కట్ చేసి కడగలేదు, అయినా ఎంత వాటర్ వచ్చింది. ఇంకోండి, మరి కొంచెం వాటర్ ఇంకిపోతే అప్పుడు చల్లార్చి మిక్సీ పెడతాను. మూత పెట్టేస్తాను. అయిపోయినట్లేనండి. కొంచెం చల్లారితే మిక్సీ పెడతాను, తర్వాత పోపు వేయాలి. చల్లారనిద్దాం కాసేపు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నువ్వుల్ని మిక్స్ ఇదండి, ఈ విధంగా అయింది పచ్చడి. ఇంక పోపు వేసేస్తాను. ఆవాలు చిట్టుపట్టు ఆడిన తర్వాత జీలకర్ర, ఇంగు తప్పనిసరి వేయాలి పచ్చడిలో, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకంతేనండి, అయిపోయినట్లే.